ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ మీకు ఎంత మందికి నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినానేమో, దానికైతే కొంచెం తగ్గిందేమో అని అనిపించింది. కానీ సండే వస్తుంది కదా, అది చూసుకుందాం. దాంట్లో ఇక్కడ ఏంటంటే చాలా మందికి చాలా రకాలుగా మనకు తెలియని విషయాలు కూడా ఫ్రైడే రోజు జరిగినాయి, అవి కూడా చూసి ఉంటారు. దాంట్లో షాంపూలో కండిషన్ వేయడం అండ్ ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, ఓవర్గా ఒక్కడే కూర్చొని సెలబ్రిటీ వస్తే చొల్లు కార్చుకుంటూ వెళ్ళిపోతాం. ఈ మాటలన్నీ ఎందుకో నాకు అర్థం కాలేదు. మాస్క్ మ్యాన్ని చాలా జరిగినాయి అనమాట. రీతు గారు ఏడవడం, ఎక్కువ సార్లు వస్తే ఎవరు అందరు పెడుతున్నారు తినేసారు, మాకన్నా ఎక్కువగా లగ్జరీగా మీరే ఉన్నారేమో అని అమ్మాయి నన్ను, ఇక చాలా జరిగినాయి అనమాట. ఫుల్ వీడియో చూడండి, అప్పుడు కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. దమ్ము శ్రీజ దగ్గర నుంచి మొదలు పెడతాం. మనం మొదలు పెట్టేది ఏదో సార్ ఒక డైలాగ్ వేసారు నాగేష్ సారు, ఇంటి పేర్లు దమ్ము కాదు, గొంతులో మాట్లాడడానికి దమ్ము కాదు, మాట్లాడే పాయింట్ కరెక్ట్గా దమ్ముగా మాట్లాడని అన్నారు. బాగా నచ్చింది. ఎందుకంటే ఓవర్గా మాట్లాడేది, అది లాజిక్ లేదు. తన తప్పు చేసినా సరే అవతల మీద బ్లేమ్ చేస్తారు వీళ్ళంతా. అండ్ ఆ పొటాటో ఫ్రై ఎంత రాదంతా చేసిరు, నామినేషన్ ఎట్టేసిరు అందరం చూసినవే. కానీ మిస్టేక్ ఈమెది, తప్పంతా ఈమె దగ్గర ఉంచుకొని అవతల మీద నింద చేస్తుంది అనమాట. ఈమె కొంచెం మాటలు తగ్గించుకొని కొంచెం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి అక్కడ తెలియక ఏదేదో మాట్లాడుతుంది. ఇవి కొద్దిగా తగ్గించుకుంటే ఈమె గేమ్ చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇక తనుజ గారు విషయానికి వస్తే ఏమనలేదు, కొంచెం లైట్గా డోస్ ఇచ్చి వదిలేసిర్రు అనమాట. ఇంకి ఎక్కువ ఏడిస్తే అవతల వాళ్ళకి మనం చులకన అయిపోతాం అని అన్నారు, అది బాగా అనిపించింది నాకు. ఇక ఇమానుయల్ గారు మర్యాద మనిషి, తప్పు ఇప్పటికైనా ఒప్పుకున్నాడు ఈ అబ్బాయి, అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. సాడిస్ట్ మనిషి, మర్యాద మనిషి, తప్పు ఆడేదో ఒప్పుకుని ఉంటే ఇంత రాదంతా ఎపిసోడ్ దాకా వచ్చి నాగార్జున సార్ మాట్లాడేంత అవసరం లేదు కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడిగినా సరే ఏదేదో కన్విన్స్ చేసేస్తున్నా సరే అని సారీ చెప్పేశాడు, అయిపోయింది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం గొప్ప అనిపించింది నాకు ఇక్కడ. అండ్ అదే అప్పుడు ఒప్పుకుంటే బాగుండేదేమో, ఇక్కడ దాకా ల్యాగ్ చేసిండేమో అనిపించింది. ఈయన గురించి మాట్లాడితే ఓవర్ ఇంగ్లీష్ అబ్బా, అసలు ఇంగ్లీష్ దొరలాగానే బిహేవ్ చేస్తుంది. నాకు తెలుగే రాదు. ఆయనకన్నా సంజయ్ గారు కొంచెం నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. నేను తెలుగు వచ్చి బల్ఫ్ అనమాట వీళ్ళకి బేసిక్గా. నేనే తోపుని, నేనే ఇంగ్లీష్ మాట్లాడతా, అవతలోడు ఎవడికి రాదు, నాకన్నా ఎవడు మాట్లాడలేడు అనేది ఈయన ఓవర్ థింకింగ్ అనమాట. ఎక్కువగానే థింక్ చేస్తాడు, మరి ఇంకా ఓవర్ అయిపోయింది దీనికి. మాట్లాడిన అసలు ఆయన ఎపిసోడ్ అంతా చూసిన, లైవ్ అంతా చూసినా అసలు తెలుగు ఎప్పుడో ఒకసారి 1, 2, 3 ముక్కలు తప్ప ఇంగ్లీష్లో మాట్లాడితే నువ్వు ఫ్యామిలీ ఆడియన్స్కి అసలు నచ్చవు. వరస్ట్ బిహేవియర్ అంటారు, వరస్ట్ మనిషి అంటారు. ఈయన తెలుగు అబ్బాయి కాదా, అవతల ఊడు పట్టాడా అని అంటారు అనమాట. అట్టే ఉంటుంది లాంగ్వేజ్ బేసిక్గా. ఇది ఈయన మర్యాద మనిషి అయిపోయింది కదా. ఇప్పుడు మాస్క్ మ్యాన్ విషయానికి వద్దాం. ఇప్పుడు తనుజ గారితో భరణి గారితో ఇమానుయల్ గారితో గొడవ ఉంది. ఇమానుయల్ గారు హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏమన్నారంటే, అమ్మాయిలతోనే గొడవ పెడతారు, మాతో పడరా, వాళ్ళంటే చెప్పలేరు, మేము చెప్తాం సమాధానం, మాటకు మాట అన్నారు. ప్రియా గారి దగ్గరకు వచ్చి, ప్రియా గారిది ఇక్కడ డబల్ అనమాట. ఈమెను చూస్తే నాకు డబల్ స్టాండర్డ్ మనిషి అనిపించి, సో 2 రకాల మనిషి. ఆమెతోనే డిస్కషన్ చేసిండు. నేను ఇన్ని రోజులు అదే ఇమానుయల్ గారు అన్నారు కదా, అమ్మాయిలతోనే మాట్లాడతారు, అబ్బాయిలతో మాట్లాడలేరు అంటే, ఇన్ని రోజులు నేను బేసిక్గా ఇమానుయల్ గారు భరణి గారు అబ్బాయి అనుకున్నాను. ఇప్పుడు నేను 3 అమ్మాయిలతో మాట్లాడి 3 అమ్మాయిలతో ఆడానేమో, 3 ఆడవాళ్ళతో ఆడానేమో అని అంటున్నారు. మీకు అర్థమైందా అని చెప్పి, నేను అలా అనలేదు, నా ఒపీనియన్ అది కాదు, అలా బయటకు అనేస్తారంటే మేము అంటే ఎవరు ఎలా అనుకుంటారు, పాజిటివ్ నెగిటివ్ అంటే అందరు నెగిటివ్ అనే అని వచ్చిన ఆడియన్స్ కూడా మాట్లాడలేరు. తప్పు ఒక స్టాండ్ మీద నించోట్లేదు, చీటికి మాటికి మాట మారుస్తున్నారని నాగర్ సార్ అన్నారు. ఏమంటే ఆయన హరీష్ అనకుండా హరీష్ అని పిలుస్తాను, నీ గురించి అందరూ హరీష్ పిలిచిన తర్వాత నేను పిలుస్తాను, అప్పుడా ఎందుకంటే ఆడవాళ్ళ మీదకి అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కదా. ఇదే అడిగితే ప్రియా గారు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనమాట. ఈ ఆడమగ సమానం కదా, మేము చేసేది మీరు చేయట్లేదా, అందరూ ఒకటే కదా అంటే, ఈ ఆడవాళ్ళే, మొగోళ్ళే, ఎంత చేసినా సమానంగా చేసినా ఏది చేసినా సరే ఎవరికి ఉండే వాల్యూస్ వాళ్ళకే ఉంటే తప్ప అబ్బాయిలాగా నడుస్తా అంటే ఎవరికి కుదరదు కదా. ఎవరి పొజిషన్ వాళ్ళదనమాట. ఎంత చేసినా ఎండ్ ఆఫ్ డే అని బట్టి ఆయన ఒప్పుకోవట్లేదు. బట్ ఓకే, ఈయన తప్పు చాలా ఇష్టం ఉంది, అలా అండం కూడా కరెక్ట్ కాదు కదా. అబ్బాయిలను పట్టుకొని 3 ఆడవాళ్ళతో ఆడానా, 3 ఆడవాళ్ళతో మాట్లాడానా, ఇప్పుడు అంత గొడవ పడ్డానా అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనిపించింది నాకు. ఇక
మన ఎపిసోడ్ ద కింగ్ రాము గారు బాగానే మెచ్చుకున్నారు అండ్ అక్కడ బాగుంది. అండ్ భరణి గారితో ఇంకా ప్రియా గారితో మాట్లాడాల్సింది చాలా ఉందనమాట. రేపు మాట్లాడుతా అన్నారు. సేవ్ అయ్యారు ఎవరంటే మన తనుజ గారు సేవ్ అయ్యారు అనమాట. చాలా మంచిగా అనిపించింది. నేను రాము గారు సేఫ్ అవుతారు అనుకుండా, బట్ తనుజ గారు ఆ ఏడుపు వల్లనో లేకపోతే ఈమెని ఎందుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి పీఆర్పీ కూడా కొంచెం ఎక్కువనే చేసినట్టు అనిపించింది. అండ్ ఈమె మొట్టమొదటిగా ఇది అనిపించింది నాకు. ఈ వారం వీకెండ్ ఎలిమినేట్ చేస్తారా అనేది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వీకే కదా అనిపించింది. లేకుంటే అయితే ఫ్లోర్ గారు పోతారు అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం మాట్లాడమే తెలియట్లేదు ఆమెకి. ఇక ఉండా వేస్ట్ అనిపించింది. మీరేమంటారు కామెంట్ చేయండి. రేపటి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మీకేమనిపించింది? మాస్క్ మ్యాన్ డబుల్ స్టాండర్డ్ మనిషి ఒక మాట మీద ఉండట్లేదా? అండ్ ఓవర్గా బిహేవ్ చేస్తున్నారా ప్రియ, శ్రీజ, మాస్క్ మ్యాన్, మర్యాద మనీష్? అంటే ఓనర్గానే ఉండడం ఓకే, కానీ కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినంత ఈజీ కాదనమాట. ఓనర్గా బిహేవ్ చేయాలన్నా కొద్దిగా ఉండాలి. మనం ఏదో బయట తోపులు తురుములు అనేది కాదు. వచ్చినాక అందరూ ఒకటి అక్కడ. ఇప్పుడు రేపు రోజున ఒకళ్ళు ఓనర్గా అవ్వడానికి ఛాన్సెస్ ఒక్కలేనమాట. నాకు చాలా ఛాన్సెస్ ఇచ్చారు వీళ్ళకి. మరి ఎవరైతారు ఏంటని 2 గ్రూపులుగా విడిపోయారు ఇక్కడ. నిమాయన సార్, భరణి గారు, వీళ్ళలో ఎవరైనా ఒకళ్ళు ఓనర్గా సెలెక్ట్ అవుతారు. ఆయన ఓనర్గా ఉంటారనమాట. ఇక జర్నీ అంతా ఒక్కొక్కరికి ఒక వీకెండ్ అలా ఇస్తారు అనిపిస్తుంది. బట్ చూద్దాం. అయినా మన కామనర్స్కి ఒకటి ఏంటంటే ఓవర్గా మేము ఓనర్స్ అన్నట్టు, అంటే మీరు 15 ఎపిసోడ్లో చేసినంత మాత్రంగా ఏం ఓనర్స్ ఏం అయిపోరు. ఆ ఓనర్స్ అవ్వాల్సిన కొన్ని క్వాలిటీస్ కూడా వీళ్ళ లేవు అనిపించింది. మీరేమంటారు అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.